నల్గొండలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేంద్రం 1,00,000 కోట్ల నిధులు ఇచ్చిందని లెక్కలతో సహా వివరించారు. భాజపాను చూస్తే కొందరికి బీపీ వస్తుందని చురకలంటించిన కమల దళపతి ఏ పార్టీకి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 3 రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి కేంద్ర సాయంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. నల్గొండ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వానికి మోదీ సర్కారు 1,00,000 కోట్లు ఇచ్చిందన్న వ్యాఖ్యలు తెరాస భాజపా మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. అసత్యాలు చెప్పినందుకు క్షమాపణలు చెప్పాలన్న కేసీఆర్ డిమాండ్పై హైదరాబాద్లో స్పందించిన అమిత్ షా మాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. ఈ మేరకు గణాంకాలను వివరించిన ఆయన తెలంగాణ ప్రజల్లోకి ఈ వివరాలను తీసుకుని వెళ్లాలని కార్యకర్తలను కోరారు. मित्रों, कल मैंने कहा था, उस पर मैं डटा रहा हूं। नरेंद्र मोदी सरकार ने 1,00,000 करोड़ से ज्यादा रुपए की सहायता तेलंगाना की जनता को की है। ये बात सही है कि हम कोई तेलंगाना पर उपकार नहीं कर रहे। ये तेलंगाना की जनता का अधिकार है। तेलंगाना की जनता का भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार पर अधिकार है और नरेंद्र मोदी सरकार का फर्ज है कि तेलंगाना का विकास करना। तो मैं तो विनम्रता से यही बता रहा हूं कि हमने 1,00,000 करोड़ रुपया ज्यादा देने का काम किया है। तेलंगाना को एम्स देने का काम नरेंद्र मोदी सरकार ने किया, आदिवासी यूनिवर्सिटी देने का काम किया, हॉर्टिकल्चर यूनिवर्सिटी देने का काम किया, जयशंकर तेलंगाना एग्रीकल्चर यूनिवर्सिटी देने का काम किया, पीवी नरसिम्हा राव वेटरनिटी साइंस की यूनिवर्सिटी देने का काम किया, 40,800 करोड़ के इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट सिर्फ दिए। हैदराबाद बेंगलोर राजमार्ग, हैदराबाद विजयवाड़ा राष्ट्रीय राजमार्ग, यादागिरी वारंगल 4 लेन रोड, महिला और बाल विकास के लिए 1,055 करोड़, मिड डे मील के लिए 116 करोड़ ज्यादा, स्वास्थ्य और पोषण के लिए 1,000 करोड़ ज्यादा और अलग अलग योजनाओं के लिए 12,000 करोड़ रुपया की सूची मैं लेकर आया हूं। తెలంగాణకు కేంద్ర సహకారం ఎంత ఉందన్న దత్తాత్రేయ కేసీఆర్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు. అమిత్ షా గారి పర్యటన వల్ల మొట్టమొదటి కలత చెందిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయికి తగినటువంటి ఒక మాట్లాడకుండా అఖిల భారతీయ బీజేపీ అధ్యక్షుని ఏదైతే విమర్శించడో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మనం ఎవరికి బెదిరే పార్టీ కాదు, మనం ఎవరికి నడిచే పార్టీ కాదు. తప్పకుండా హైదరాబాద్ నగరంలో తిరిగి భారతీయ జనతా పార్టీని భూస్థాయిలో తీసుకెళ్లి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొద్దామని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. తన పర్యటన ఎవరికీ వ్యతిరేకం కాదన్న అమిత్ షా పార్టీ బలోపేతం కోసం దేశవ్యాప్త పర్యటనలో భాగంగానే తెలంగాణలో పర్యటించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.